పిల్లలు చాలా మంది నోట్లో వేళ్లు పెట్టుకుంటారు. ఇంకొంతమంది బొటన వేలు పెట్టుకుని చప్పరించే అలవాటు ఉంటుంది. ఇది వారికి చాలా సంతోషంగా, హాయిగా ఓదార్పునిస్తుంది. అందుకే వారి నోట్లో ఎప్పుడూ బొటన వేలు పెట్టుకుని చీకుతూ చప్పరిస్తూ ఉంటారు. బొటన వేలు తీసేస్తే ఏడుస్తారు. ఇది మొదట్లో బానే ఉన్నా ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధులకు కారణమయ్యే అవకాశం ఉంది. పిల్లలు బొటన వేలు చప్పరించడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. వీళ్ళకి ఆకలి ఉన్నప్పుడు కూడా బొటన వేలు చప్పరించేస్తారు. ఎప్పుడైతే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభిస్తుందో దాన్ని ఆపేస్తారు. తల్లిపాలు ఇవ్వడం ఆలస్యమైనా, ఆకలి ఎక్కువగా ఉన్నా బొటన వేలు చప్పలించేస్తారు. ఇది అలవాటుగా మారిపోయి అనారోగ్యానికి దారితీయచ్చు. అలా చప్పలించడం వల్ల దంతాల సమస్యలు వస్తాయి. దంతాల అమరిక సరిగ్గా ఉండదు. ఒకటి ముందుకి, ఒక పన్ను వెనక్కి ఉంటుంది. అందవిహీనంగా అయిపోవచ్చు. ఇలా చప్పరించడం వల్ల బుద్ధి మందంగా ఏర్పడుతుంది. అది ప్రభావం పడుతుంది. అలాగే ఇలా చప్పరిస్తూ ఉండడం వల్ల పెదాలు కూడా లావుగా అయిపోతాయి, మందంగా మారిపోతాయి. ఇలా చప్పరించడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపులో వేలుపై ఉండే క్రిములన్నీ వెళ్ళిపోతాయి. పొట్ట సంబంధిత సమస్యలు వస్తాయి. తిన్నది జీర్ణం కాదు, కడుపు నొప్పి. బొటనవేలు చప్పరించడం వల్ల తిండిపై అనాసక్తి వచ్చేస్తుంది. తిండి తినడం, నీళ్లు తాగడం వంటి వాటిపై ప్రభావం పడుతుంది. బలహీనంగా అయిపోతారు. ఇలా బొటనవేలు చప్పరించడం వల్ల ముఖం కూడా ఉబ్బిపోతుంది. పెదాలు, దంతాలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. ముఖ ఆకారం కూడా అందంగా పాడైపోతుంది. బొటనవేలు చప్పరించే అలవాటుంటే వెంటనే మాన్పించేయండి.